హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. ఈ వీడియోలో మా బాడీలో స్కెలిటల్ అండ్ మస్కులర్ సిస్టమ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ స్కెలిటన్ ఇమేజ్ చూస్తున్నారు. The human body is a wonderful machine made of different parts such as sense organs, bones, muscles, etc. హ్యూమన్ బాడీ వండర్ఫుల్గా మెషిన్ పార్ట్స్తో ఉంటుంది. అదేంటి? సెన్స్ ఆర్గన్స్, బోన్స్తో, మసిల్స్తో ఉంటుంది. బోన్స్ అండ్ మసిల్స్ గివ్ షేప్ టు అ బాడీ. బాడీకి షేప్ ఇచ్చేది బోన్స్, మసిల్స్. యాజ్ వి గ్రో ద బోన్స్ ఆల్సో గ్రో ఇన్ సైజ్. పెరుగుతుండల్లా మనిషి పెరుగుతున్న బోన్ కూడా పెరుగుతుంది. స్కెలిటన్ సిస్టంలో కాంపోజిషన్ ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ బోన్స్, పార్ట్స్ ఆఫ్ స్కెలిటన్, జాయింట్స్లో టైప్స్ అండ్ ఫంక్షన్స్, మసిల్స్లో టైప్స్ అండ్ ఫంక్షన్స్. ఈ మసిల్స్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు. స్కెలిటన్ మీద స్కల్ నెక్స్ట్ ది షోల్డర్ బోన్, రిబ్స్, బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ దగ్గర ఉంటుంది. హిప్ బోన్, ఫింగర్ బోన్స్, థై బోన్స్, టో బోన్స్, కిందన పాదాలు, టై బోన్స్, ఫింగర్ బోన్స్, టై ఫింగర్. ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ బాడీ, స్కెలిటన్ పార్ట్స్ ఆఫ్ బాడీ. Skeleton is made up of bones and cartilage and it forms the framework of a body. Bones are of different shapes and sizes. However, all of them are attached to one another. అన్ని బోన్స్ కలిసి ఉంటుంది. The skeleton of an adult has 206 bones. ఒక అడల్ట్ కి బోన్స్ 206 బోన్స్ ఉంటాయి. ఓ న్యూ బోర్న్ బేబీ హాస్ మోర్ దాన్ 300. కొత్తగా పుట్టిన బాబుకి 300 బోన్స్. యాజ్ ద బేబీ గ్రోస్ సమ్ బోన్స్ ఫ్యూజ్ టుగెదర్. ద బోన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ లివింగ్ సెల్స్ విచ్ నీడ్ మినరల్స్ లైక్ బోన్స్ కావాల్సిన మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్. దీస్ మినరల్స్ మేక్ ద బోన్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. ఈ మినరల్స్ బోన్ స్ట్రాంగ్ గా గట్టిగా ఉండడానికి మినరల్స్ అండ్ ఏంటివి కాల్షియం, ఫాస్ఫరస్ యూజ్ అవుతాయి. మెల్లి ద బోన్స్ ఆర్ హార్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. పైకి హార్డ్గా ఉంటుంది. సాఫ్ట్ అండ్ స్పాంజీ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవర్ సప్లై ఆఫ్ బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్. ఈ బోన్స్లో సప్లై ఆఫ్ బ్లడ్ వెసల్స్, నర్వ్స్ ఉంటాయి. మెల్లి టైప్స్ ఆఫ్ బోన్స్లో ఏంటో ఇక్కడ చూడండి. టైప్స్ ఆఫ్ బోన్స్ ఇక్కడ వివరంగా ఉంది. ఇక్కడ ఇది ఫ్లాట్ బోన్, స్టర్నమ్ అంటారు. తర్వాత ఇరెగ్యులర్ బోన్, వర్టిబ్రే, సిస్మాయిడ్ బోన్, పెటిల్లా, షార్ట్ బోన్. దీన్ని క్యూనిఫార్మ్స్ అంటారు. ఇక్కడ లాంగ్ బోన్ ని ఫీమర్, లాంగ్ బోన్, షార్ట్ బోన్. ఇవి టైప్స్ ఆఫ్ బోన్స్. Bones are classified into long, short, flat, irregular and sesamoid long. Long bones, these bones consist of shaft with a knob at each end. The shaft is thick-walled, tubular, filled with yellow marrow. Yellow marrow తో ఫిల్ అయి ఉంటుంది. It ends are spongy ends లో spongy. Examples: bones of arms, legs and chest. Arms, చేతులు, ఆర్మ్స్ లోపల అంచుల దగ్గర ఎండింగ్ లో స్పాంజీగా ఉంటాయి. వేల్చివని చూడండి, స్పాంజ్గా ఉంటాయి. లెగ్స్ చెస్ట్ దగ్గర. షార్ట్ బోన్స్, దీస్ ఆర్ బాక్స్ లైక్ స్పాంజీ బోన్స్ దట్ షోస్ లిటిల్ మూవ్మెంట్. ఎగ్జాంపుల్స్: బోన్ ఆఫ్ యాంకిల్ అండ్ వ్రిస్ట్. యాంకిల్ అండ్ వ్రిస్ట్, మీరు వ్రిస్ట్ దగ్గర చూసుకోండి, చిన్న బోన్స్ ఉంటాయి అంతే. ఫ్లాట్ బోన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more parallel plates of compact bone and enclosing bone. Examples: bones of shoulder blade and skull. Skull అది flat bones. Irregular bones, there are complex shaped. Irregular bones complex shape లో ఉంటాయి. Amount of bone tissue varies in it. They are compact and spongy. దీనికి examples: bones of facial bones and vertebral bones. Sesamoid bones అంటే they are small round bones that are fixed within a tendon.
whose purpose is to reinforce and decrease stress on the tendon. Examples దీనికి bones of knee, thumb and big toe. Functions of skeleton. ఇక్కడ skeleton functions చూద్దాం. Some of the functions of human skeleton system ఇక్కడ వివరంగా ఉంది. Skeleton gives shape and strength to our body. Bones along with the muscles help us to move our body parts. Skeleton shape strength బాడీకి ఇస్తుంది. Bones muscles మూమెంట్ పార్ట్స్ కి హెల్ప్ చేస్తుంది. Skeleton protects the skeleton కాపాడుతుంది. ఏంటిది? vital internal organs of our body. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, టేబుల్ రూపంలో ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటన్ టేబుల్. ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటన్. ఫంక్షన్ ఆఫ్ స్కెలిటన్ ఏంటి? షేప్, స్ట్రెంత్ కి బాడీ. దెన్ బాడీ మూవ్ అవ్వడానికి, ప్రొటెక్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్, లోపల ఉన్న ఆర్గన్స్ ప్రొటెక్ట్ చేయడానికి. ఫార్మ్ న్యూ బ్లడ్ సెల్స్, స్టోర్స్ మినరల్స్. The long bones of the skeleton help in formation of new blood cells inside the bone marrow. The bone marrow is a soft tissue. The bones store minerals like calcium and phosphorus for the body. Cartilage ante is a kind of tissue seen at the ends of the bones and between the vertebrae in the spine. ikkada image chustunaru cartilage. ikkada it is a kind of a tissue seen at the ends of the bone and between the vertebrae in the spine. It acts as a cushion and reduces friction between the bones. Cartilage is also seen in the tip of the nose and in the top portion of a ear. Cartilage is softer than a bone and can bend. Parts of skeleton lo chudandi. Human skeleton consists of skull, backbone, rib cage and limbs. Skull ante is the bony structure present in the head region and is made up of 22 bones. 22 bones to skull తయారవుతుంది. Upper part of the skull made up of 8 flat bones that are completely fused together and they form brain box or a cranium. ఇక్కడ స్కల్ గురించి చూసి హెడ్ రీజన్, అప్పర్ పార్ట్ లో బ్రెయిన్ బాక్స్ 8 ఫ్లాట్స్ తో తయారవుతుంది. The cranium encloses the brain and protects it from injury. ఇది ఇంజరీ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. The face is made up of 14 bones. ముఖం 14 bones తో తయారవుతుంది. Which only the lower jaw is movable. The lower jaw bone helps us in chewing food and speaking. కిందనున్న లోవర్ బోన్ ఇక్కడ చూస్తున్నారు, లోవర్ చూయింగ్ కి మూవ్ అవ్వడానికి, మాట్లాడడానికి లోవర్ బోన్ యూజ్ అవుతుంది. ముఖం అంతా 14 bones తో ఉంటుంది. స్కెలిటన్ ఇక్కడ బ్యాక్ బోన్ ఆఫ్ స్పైన్, వర్టిబ్రల్ కాలం అంటారు. ఇది ఇక్కడ వర్టిబ్రే కాలం ఇలా బ్యాక్ లో ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఇది. బ్యాక్ బోన్ అన్న స్పైన్ అన్న ఒకటే. బ్యాక్ బోన్ స్పైన్ 32 ఇర్రెగ్యులర్ బోన్స్ ఇక్కడ చూస్తున్నారు. స్పైన్ ఇది 32 ఉంటాయి, ఇక్కడ 33 ఇర్రెగ్యులర్ బోన్స్ అంటారు. విచ్ రెస్ట్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్, ఒకదాని మీద ఒకటి రెస్ట్ అయి ఉంటాయి. 33 ఇర్రెగ్యులర్ బోన్స్ అంటారు వీటిని. విచ్ రెస్ట్ ఆన్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as vertebral column. The spine forms the central supporting rod for the skeleton. ఇది సెంట్రల్ గా ఉండి స్కెలిటన్ ని సపోర్ట్ కింద ఉంటుంది. The spine is hollow from the center and closes the delicate spinal cord. The backbone protects the spinal cord. Backbone spinal cord ని ప్రొటెక్ట్ చేస్తుంది. The skull rests on the first bone of the spine called the atlas. The spine helps us to stand straight, bend and twist the body. ఈ స్పైన్ చాలా రకాలుగా యూస్ఫుల్. చూడడానికి, బెండ్ అవడానికి, బాడీ ట్విస్ట్ అవడానికి స్పైన్ చాలా యూజ్. ఇక్కడ రిబ్ కేజ్ చూస్తున్నారు. రిబ్ కేజ్ ఇవి రిబ్స్. స్టెర్నమ్, ఫ్లోటింగ్ రిబ్స్. rib cage, limbs,
రిబ్ కేజ్ 12 పేర్స్తో రిబ్స్ ఉంటాయి. కార్టిలేజ్ స్టెరమ్ ఇది థిన్గా ఫ్లాట్గా ఉంటుంది. టాప్ 10 పేర్స్ వర్టెబ్రల్కి అటాచ్ అయ్యి ఉంటుంది. బ్యాక్ బోన్ బ్యాక్ని స్టీర్నమ్ అంటారు ఫ్రంట్కి. ఇది లాస్ట్ 2 పేర్స్ని అటాచ్డ్ బ్యాక్ బోన్కు ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. వీటిని ఫ్లోటింగ్ రిబ్స్, స్టీరమ్ రిబ్స్. Limbs. We have 2 pairs of limbs, forelimbs and on the arms and the hind limbs on the legs. మన చేతులకు ఉన్నవి లింబ్స్ ఉంటాయి, కాళ్ళకు ఉంటుంది. The long bones of the arms and the legs are filled with bone marrow at the center. సెంటర్లో బోన్ మ్యారో ఉంటుంది. ఫర్ లింబ్స్ ఇది రేడియస్ అంటారు, దీన్ని యుమేరియస్ ఉల్నా అంటారు. ఫర్ లింబ్ ఇది హిండ్ లింబ్, ఇది కాళ్ళకు ఉంటుంది. ఫీమర్, టిబియా, ఫిబులా. ఇక్కడ డిస్క్రిప్షన్లో చూడండి ఏమన్నా హిండ్ లిమ్స్ ఆర్ లెగ్స్, ఇక్కడ ఫర్ లిమ్స్ ఆర్ ఆర్మ్స్, ఇది హార్మ్స్కి ఉంటుంది. స్ట్రక్చర్ చూసారు కదా, ఫర్ లింబ్, హిండ్ లిమ్స్. ఇంకా మనం తెలుసుకోండి జాయింట్స్ ఒకటి ఉంటుంది. టైప్స్ ఆఫ్ మూవబుల్ జాయింట్స్, మూవబుల్ జాయింట్స్, కొన్ని కదలలేనివి, కొన్ని కదిలేవి, ఇవి జాయింట్స్ అన్నమాట. తర్వాత బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు, దీని బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది ఇంజ్ జాయింట్, పైవెట్ జాయింట్, ఇక్కడ ఉంది పైవెట్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్, చేతుల మధ్యలోనే చిన్న బోన్ ఉంటుంది, దాన్ని గ్లైడింగ్ జాయింట్ అంటారు. ఇక్కడ స్కెలిటన్ చూడండి. మసిల్స్ మేక్ అప్ ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ, బాడీలో ఫ్లెష్తో తయారైతే మసిల్స్. బోన్స్కి అటాచ్ అయ్యి టఫ్ వైట్ నాన్ ఎలాస్టిక్ స్ట్రక్చర్ కాల్డ్ టెండన్స్. మసిల్స్ మేక్ అప్ 40% ఆఫ్ వెయిట్ ఆఫ్ అ బాడీ and 650 muscles in the body, and each muscle causes a particular type of movement. ఒక్కొక్కటి ఒక్కొక్క మూమెంట్ చేస్తుంది మసిల్స్ ఫంక్షనింగ్. వర్కింగ్ ఆఫ్ ద మసిల్స్ ఇక్కడ చూసారో, మసిల్స్ వర్కింగ్. బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ మసిల్స్ అంటారు. ఇక్కడ మన ఆర్మ్ దగ్గర ఇక్కడ షోల్డర్కి అటాచ్ అయ్యి ఉంటాయి. బైసెప్స్ కాంట్రాక్ట్, రిలాక్స్డ్, ట్రైసెప్స్ రిలాక్స్డ్, కాంట్రాక్ట్. ఇక్కడ చూసారు రిలాక్స్డ్, కాంట్రాక్ట్ బైసెప్స్, ట్రైసెప్స్ రిలాక్స్డ్, కాంట్రాక్ట్. మళ్ళీ మసిల్స్లో వాలంటరీ మసిల్స్, ఇన్వాలంటరీ మసిల్స్ ఉంటాయి. ఇది వర్కింగ్ ఆఫ్ ద మసిల్స్, ఇది టైప్స్ ఆఫ్ మసిల్స్. వీడియోలో ఇమేజ్ చూస్తున్నారు ఇన్వాలంటరీ, వాలంటరీ మసిల్స్. ఇవి హెల్తీ మసిల్స్, కార్డియాక్ మసిల్స్. ఇక్కడ కార్డియాక్ మసిల్స్, హెల్తీ మసిల్స్ చూస్తున్నారు. ఇవి మన బాడీ ఫంక్షన్ చేయడానికి ఈ మసిల్స్ అన్ని బాడీ కవర్ ఈ వీటన్నిటితో కవర్ అయ్యి ఉంటాయి. మసిల్స్ స్కెలిటన్లో ఇవన్నీ స్పైనల్ కార్డ్, వర్టెబ్రా, ఇవన్నీ బ్యాక్ బోను, ఇవన్నీ బాడీ కవర్ అయ్యి ఉంటుంది. బాడీలో ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ అప్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.